సందడి చేసే తొలి తొలి వలపులు తొందర చేసే జలతారచుల మేలి ముసుగులో తలను వాతో వేళ వేళ పూవై విరిసిన పున్నమి వేళ విడియము నీకేలా వేళ పూవై విరిసిన పున్నమి వేళ. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశ్రాంత సైనికులు, అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాజ్నాథ్ సింగ్. సైన్యానికి ఎలాంటి వనరుల కొరత లేకుండా చూస్తామని రక్షణ మంత్రి హామీ. నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటును స్వాగతించిన భారత్. ఇరు దేశాల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. రాష్ట్రంలో మైనార్టీల కోసం 2 కొత్త పథకాలు. మైనార్టీలోని అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 ఆర్థిక సాయం. ఫకీర్లు, దూదేకుల వర్గాలకు ద్విచక్ర వాహనాలు, ₹1,00,000 గ్రాంట్. స్థానిక సంస్థలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి. మరో 474 పార్టీల గుర్తింపును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో తొలగించామని వెల్లడి. అబుదాబి వేదిక భారత్ ఓమన్ మధ్య T20 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు నాయకులు భారత్ గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, షిప్పింగ్, రక్షణ, భద్రత, కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధాల వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని వారు స్వాగతించారు. అలాగే ఇరు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా గ్రీస్ ప్రధానమంత్రి భారత్, EU మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం త్వరగా ముగియడానికి మద్దతును ప్రకటించారు. 2026లో భారత ఆతిథ్యం ఉన్న AI ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రేపు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అందులో భాగంగా సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొని 34,200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం లోథల్లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను సందర్శిస్తారు. రేపు ప్రధాని ప్రారంభించే కార్యక్రమాల్లో ముంబైలోని ఇందిరా డాక్ వద్ద ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం, కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో కొత్త కంటైనర్ టెర్మినల్ శంకుస్థాపన కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించేందుకు సమిష్టిగా పోరాడాలని భారత్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తానీ మిలిటరీ మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రపంచానికి తెలుసని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ తరహా వీడియోల ద్వారా వారి మధ్య ఉన్న సంబంధాలు మరింత స్పష్టమవుతున్నాయన్నారు. ఉగ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రతి దేశం ఖండించాలని కోరారు. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ లేదా ఏ బహుళపక్ష వేదిక నుంచైనా బయటకు వస్తున్న నివేదికల్లో అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనకు గట్టి మద్దతు ఉందని తెలిపారు. నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని భారత్ స్వాగతిస్తోందని జైస్వాల్ తెలిపారు. ఇరు దేశాల అభివృద్ధికి భారత్ నేపాల్తో కలిసి పనిచేస్తోందని జైస్వాల్ స్పష్టం చేశారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లపై తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలు నేరుగా రైతులకు అందాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణలతో ట్రాక్టర్లపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గిందని చెప్పారు. దీనివల్ల ట్రాక్టర్ల ధరలు 40,000 నుంచి 63,000 రూపాయలు తగ్గుతాయని చెప్పారు.
వరి కోత యంత్రాల ధరలు అత్యధికంగా 1,80,000 వరకు తగ్గుతాయని చెప్పారు. తగ్గిన ధరల ప్రయోజనం మధ్యవర్తులు కాకుండా ఈ నెల 22 నుంచి రైతులకు అందాలన్నారు. వ్యవసాయ యంత్రాలు పనిముట్టు తయారీ సంస్థల ప్రతినిధులతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తగ్గిన ధరల వల్ల దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు సంబంధిత యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. जीएसटी की दरें जो पहले 18 और 12% थी, अब घटा के 5% कर दी गई है और ये घटी हुई दरें 22 सितंबर से लागू हो जाएगी. इसका लाभ सीधा किसान को मिलेगा. हमारा संकल्प है किसान की आमदनी बढ़ाना और उसके लिए जरूरी है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना और मैकेनाइजेशन दोनों में जरूरी है. उत्पादन बढ़ाने के लिए भी मशीनें जरूरी है. ट्रैक्टर हो, हार्वेस्टर हो, थ्रेसर हो, पावर टिलर हो, छोटी मशीनें हो, ये जरूरी है और इससे लागत भी घटती है. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలు వివరించారు. రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి ప్రైవేటు రంగానికి ఇస్తున్న మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకుని లక్ష్యం దిశగా పనిచేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు మెట్రోను విస్తరిస్తున్నామని, మూసీ తీరాన్ని సబర్మతి తీరంలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని, డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ 1గా ఉన్నారన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. Connect the outer ring road to regional ring road. We wanted to construct an satellite townships. We wanted to create manufacturing zones for pharma, GCC centers, all other manufacturing, other establishments. Not only this, we wanted to construct a new city with dedicated roads. Not only this, I have proposed to Government of India to create bullet train, Hyderabad to Bangalore, Hyderabad to Chennai via Amravati, Andhra Pradesh capital. I have told my colleague, Karnataka Chief Minister, to ask Government of India to connect Bangalore to Chennai. So all these plans are there. So we need knowledge, we need investments. Not only this, the regional ring road outside is rural Telangana. It's an agriculture-based economy. So Telangana lands are very fertile lands. We can produce organic food. So we have different plans to develop my state. I wanted to give certain things to my next generations. తెలంగాణలోని మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభం కాగా అందుకు సంబంధించిన పోర్టల్ను మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ ప్రారంభించారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మైనార్టీల్లోని పేదలు, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళల కోసం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా, మిస్కినోం కే లియే పేరుతో 2 పథకాలను ప్రారంభించింది. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఈ 2 పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ను సచివాలయంలో ప్రారంభించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. రేవంత్ అన్నా కా సహారా, మిస్కినోం కే లియే పథకం ద్వారా పకీర్లు, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలతో పాటు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా ₹1,00,000 గ్రాంట్ అందజేస్తారు. ఈ పథకాల కోసం అర్హులైన వారు tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించిన అనంతరం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ 2 పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు.
పకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వటం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. ఈ 2 పథకాలను ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠితో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సహా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలేవీ లేవన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితి నేతలకే స్పష్టత లేదన్నారు. ఆ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీష్ రావు ప్రకటించారని, 37 మంది కాదని కేటీఆర్ ఇంకో సంఖ్య చెప్తున్నారన్నారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని సీఎం ప్రశ్నించారు. కవిత వ్యవహారాన్ని ఆస్తి పంపకాల వ్యవహారంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్పీ ఢిల్లీలో భేటీ అయ్యారు. విద్య, హరిత ఇంధనం, వినోదం, మెట్రో, పట్టణ రవాణా, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై న్యూజెర్సీ గవర్నర్తో సీఎం రేవంత్ ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఫిలిప్ డి ముర్పీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. సాంకేతికత, లైఫ్ సైన్సెస్, పట్టణ రవాణా, సినిమాలు తదితర అంశాల్లో నిర్దిష్ట రీతిలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సమావేశం నిర్ణయించారు. అలాగే సినీ పరిశ్రమ, పర్యాటకంలో కలిసి పనిచేయాలని కూడా ఇరువురు నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ న్యూజెర్సీకి చెందిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు తమ క్యాంపస్లను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. న్యూజెర్సీ గవర్నర్ మాట్లాడుతూ న్యూజెర్సీ, తెలంగాణ మధ్య ఎంతో సారూప్యం ఉందన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవచ్చని చెప్పారు. ఈ భేటీలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్పీ, సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వారంలోగా అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు పాల్గొన్నారు. R&B, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలో వచ్చిన ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ శాఖల వారీగా పనులను ప్రాధాన్యత క్రమంలో రేషనలైజేషన్ చేసుకోవాలని, 1:3% చొప్పున ప్రతిపాదనలు రూపొందించుకోవాలన్నారు. ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వారం రోజుల్లో సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని R&B అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. సనత్ నగర్, ఆల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో R&B ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులు ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అన్ని ముందే సమకూర్చుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా నియమించుకోవాలని DME నరేంద్ర కుమార్ ఆదేశించారు. దీంతో సనత్ నగర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, ఆల్వాల్, LB నగర్ టిమ్స్ల పనులు మరో 6 నెలల్లో పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. సనత్ నగర్ టిమ్స్ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి గుర్తు చేశారు. తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సవరిస్తూ కొత్త ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. మేడిగడ్డ నుంచి మల్లన సాగర్కు నీటిని తరలించే మొత్తం ప్రాజెక్టు కోసం 84,000 కోట్లు ఖర్చయిందని, కానీ కేవలం తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది కాళేశ్వరం పథకం లక్ష్యమని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4,47,000 ఎకరాలకి సాగునీరు అందిస్తామంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతు ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన కార్యక్రమంలో భాగంగా జాబ్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ఫెయిర్లో జిల్లా నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో 32 మందిని కంపెనీ అధికారులు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఉద్యోగ కల్పన మరియు టాస్క్ ఆధ్వర్యంలో ఈ ఫెయిర్ను నిర్వహించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిరుద్యోగులు దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, కంపెనీలో ఖాళీగా ఉన్న 500 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు. ఫెయిర్లో పాల్గొని ఉద్యోగం దక్కడం వల్ల చాలా సంతోషంగా ఉందని, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగి రాజలక్ష్మి, నాగసులోచన ఈ కార్యక్రమం మరిన్ని ఉద్యోగాలు ఇస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మరియు టాస్క్ ఆధ్వర్యంలో కూడా టెలిపర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో ఉన్న బీపీఓ మిగతా కంటెండర్ స్ట్రీమ్స్ తర్వాత మిగతా రకాల పోస్టులకు సుమారు దాదాపు 500 ఖాళీల కొరకు గౌరవ కలెక్టర్ గారు జాబ్ మేళా కండక్ట్ చేయడం అనే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి టాస్క్ కేంద్రంలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఇట్టి జాబ్ మేళకు సుమారు దాదాపు ఇప్పటి వరకు 113 మంది వరకు వచ్చినారు. దానిలో కూడా వారందరినీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే వారి బేసిక్ స్కిల్స్ ఉన్న వారిని అందరినీ సెలెక్ట్ చేసుకొని వారందరినీ హైదరాబాద్లో కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధం వ్యక్తం చేస్తూ నేను 2025లో నా బీటెక్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత నేను జాబ్ కోసం చూస్తున్నప్పుడు మాకు టాస్క్ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది అని న్యూస్లో చూసి మా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఈ జాబ్ మేళాకి రావడం జరిగింది. టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీలో వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా నన్ను సెలెక్ట్ చేసినారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. పదే శీల పరీక్ష చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదని, తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియా, వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానళ్లకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నిరాధారంగా కథనాలను ప్రసారం చేయడం సరికాదన్నారు. తాను మాటలు మార్చే వ్యక్తిని కాదన్నారు. పార్టీ మారటం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలన్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా బయటకు పంపిస్తే వచ్చానని, తనంతట తానుగా రాలేదన్నారు. తనను బీజేపీ పార్టీ హక్కును చేర్చుకుందన్నారు. పండుగల నేపథ్యంలో బస్ టికెట్ ఛార్జీలు పెంచినట్టు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని, స్పెషల్ బస్సులో మాత్రమే ధరలను సవరిస్తున్నామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50% వరకు సవరిస్తున్నట్టు తెలిపింది. మిగతా బస్సుల్లో మాత్రం ఛార్జీలు ఎలాంటి మార్పు ఉండదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 2003 నుంచి పండుగల సమయాల్లో ఛార్జీలు సవరిస్తున్నామని, ఇప్పుడే కొత్తగా ఛార్జీలు పెంచుతున్నట్లు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని కోరింది. హైదరాబాద్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఈ ఉదయం ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆకాశవాణి కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఆకాశవాణి కేంద్రంలోని విభిన్న ఛానళ్ల ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన కార్యక్రమాలు రూపొందిస్తూ శ్రోతలకు మరింత చేరువవ్వాలని ఆయన కోరారు. ప్రాంతీయ వార్తా విభాగాలను సందర్శించి అక్కడ అధికారులతో మాట్లాడారు. వార్తల సేకరణలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని, విశ్వసనీయమైన సమాచారాన్ని శ్రోతలకు అందించాలని ప్రసార భారతి చైర్మన్ సూచించారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాల ద్వారా వారికి మెరుగైన పోషణను అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. పోషణ మాసోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాసిన వ్యాసాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాల పిల్లలు, యువతులు, గర్భిణుల ఆరోగ్యం, పోషణను మెరుగుపరచడానికి దోహదపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోట్లాది మంది లబ్ధిదారులకు సహాయం అందుతోంది. ఈ పథకం కోట్లాది పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఈ వ్యాసంలో వివరించారని ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది లబ్ధిదారులకు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు అత్యవసర సేవలు అందిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ పిల్లలు, యువతులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. ఒక్కో భోజనం అనే సూత్రంతో 8 కోట్లకు పైగా పిల్లల ఆరోగ్యం, పోషణపై దృష్టి సారించినట్లు అన్నపూర్ణాదేవి వ్యాసంలో తెలిపారు.
తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శత్రువును ఎదుర్కోవడంలో భారత శక్తి సామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సైనిక చర్యలో సాయుధ బలగాలు కనబరిచిన ధైర్య సాహసాలు సమన్వయం ద్వారా భారత్కు గెలుపు సాధారణంగా మారిందన్నారు. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన స్మారక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలతో రాజ్నాథ్ సింగ్ సంభాషించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి భారత సైనికుడు దేశ సార్వభౌమత్వం సమగ్రతకు రాజీ పడకుండా విధులు నిర్వహిస్తారని కొనియాడారు. సైనికులు, విశ్రాంత సైనికులు, అమరులైన సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సైన్యానికి ఎలాంటి వనరుల కొరత లేకుండా చూస్తామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు. 1965 का युद्ध हमारे लिए आसान नहीं था. पाकिस्तान ने इन्फिल्ट्रेशन कराई, लोकल लोगों को भड़काने की कोशिश की, लेकिन आप सब ने, हमारे वीर जवानों ने उनकी हर चाल को विफल कर दिया था. और इस युद्ध के दौरान अनेक ऐसे बैटल्स हुए जिन्होंने इतिहास में अपना नाम दर्ज करा दिया. बैटल ऑफ फिलोरा में हमारी आर्म्ड फोर्सेज ने जो पराक्रम दिखाया, उसने पाकिस्तान की हिम्मत तोड़ दी. इसके अलावा बैटल ऑफ चामिंडा की लड़ाई तो दुनिया की सबसे बड़ी टैंक बैटल्स में गिनी जाती है. वहां भी आपने साबित कर दिया कि युद्ध टैंकों से नहीं बल्कि हौसले और डिटर्मिनेशन से ही जीता जा सकता है. ఎన్నికల సంఘం ఓటర్ల పేర్లను తొలగించి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ఆరోపణలు చేశారని, అయితే ఆ సమయంలో జ్ఞానేష్ కుమార్ ఎన్నికల సంఘం అధిపతిగా లేరని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. राहुल गांधी कितना झूठ बोलेंगे, कितना बेबुनियाद आरोप लगाएंगे, और सबके पीछे में यही है कि हमको वोट नहीं मिलता तो हम जीतते नहीं है. वैसे तो आपकी हालत और खराब होगी. लेकिन जो कल ट्वीट किया है वो बहुत पीड़ादायक है. उन्होंने जैन जी को उकसाने का काम किया है. लोकतंत्र को आप बचाइए, संविधान को आप बताइए और वोट चोरी को आप बचाइए. राहुल गांधी जी, क्या देश में आप अराजकता फैलाना चाहते हैं? क्या करना चाहते हैं आप? और राहुल गांधी ने ट्वीट किया और जो कांग्रेस के इकोसिस्टम के लोग हैं उन्होंने रिट्वीट करना शुरू कर दिया. जैन जी के नाम पर देश में राहुल गांधी अराजकता फैलाना चाहते हैं और लोकतंत्र को कमजोर करना चाहते हैं. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు తాజాగా ప్రకటించింది. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా తాజాగా మరో 474 పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇప్పటిదాకా 2520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్లో చిత్రీకరిస్తున్న ఓ యాడ్ షూటింగ్లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న క్రమంలో కింద పడిపోవడంతో గాయపడ్డారు. వెంటనే వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీం ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడానికి ఎన్టీఆర్ 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ చూస్తుందాం. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు సంచలన విజయం నమోదు చేసింది.
థాయిలాండ్కి చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ పోర్న్ పవి చోచువాంగ్తో జరిగిన మ్యాచ్లో సింధు 21-15, 21-15తో గెలుపొందింది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక బౌట్లో హర్యానాకు చెందిన 21 ఏళ్ల అంతిమ్ 9-1తో స్వీడన్కు చెందిన ఎంఓ జోనాపై గెలుపొందింది. ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్రలో అంతిమ్కి ఇది రెండో పతకం. 2023లోనూ ఆమె కాంస్యం సాధించింది. భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. టోక్యో వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో 12 మంది పోటీ పడగా నీరజ్ 8వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ఈ ఫైనల్లో పోటీ పడిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ 4వ స్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్ థామ్సన్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకోగా గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ రజతం సాధించాడు. కాగా ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన వాల్కాట్ స్వర్ణం గెలిచి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆసియా ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన పెంటాల్ అర్నవ్ రెడ్డి సత్తా చాటాడు. కాంస్య పతకం సాధించి దేశానికి రాష్ట్రానికి గర్వకారణమయ్యాడు. డెహ్రాడూన్లోని హిమాద్రి ఐస్ రింక్ వేదికగా జరిగిన ఛాంపియన్షిప్లో 333 మీటర్ రేసులో అర్నవ్ 3వ స్థానంలో నిలిచాడు. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్కు హ్యాట్రిక్ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటన్స్ 29-33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటన్స్కు ఇది వరుసగా 3వ పరాజయం కాగా ఆడిన 6వ మ్యాచ్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 400 మీటర్ల పరుగులో 40 ఏళ్ల క్రితం ప్రపంచ రికార్డు నమోదైంది. 1985లో ఈస్ట్ జర్మనీ రన్నర్ మరిటా కోచ్ 47.6 సెకండ్ల పేరిట ఆ రికార్డు ఉంది. ప్రస్తుత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోనూ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. కానీ ఓ ఇద్దరు అథ్లెట్లు అరుదైన ఘనత సాధించారు. మరిటా తర్వాత 48 సెకండ్లలోపు రేసు పూర్తి చేసిన అథ్లెట్లుగా రికార్డు నెలకొల్పారు. గురువారం రేసులో అమెరికా అథ్లెట్ లెబ్రోన్ 47.78 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం అందుకుంది. ఆమె తుట్టిలో ప్రపంచ రికార్డు సాధించే అవకాశం కోల్పోయింది. డొమినికా రన్నర్ మరిడీ పాలినో 47.98 సెకండ్లతో రజతం నెగ్గింది. అబుదాబి వేదికగా భారత్ ఒమన్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ధాటిగా ఆడుతోంది. ఓవర్కు 10 పరుగుల రన్ రేట్తో బ్యాట్స్మెన్ ఒమన్పై ఎదురుదాడి చేస్తున్నారు. అభిషేక్ 4లు 6లతో రెచ్చిపోవడంతో పవర్ ప్లేలో 60 పరుగులు వచ్చాయి. అయితే మరో ఓపెనర్ గిల్ 5 పరుగులకే అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు. అభిషేక్ 15 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన హార్దిక్ సైతం కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్న సంజు శాంసన్ నిలకడగాడుతూ రన్ రేట్ తగ్గకుండా చూశారు. మరోవైపు అక్షర్ పటేల్ సైతం 13 బంతులాడి 26 పరుగులు చేసి తన వంతు పాత్రను పోషించినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అక్షర్ తర్వాత వచ్చిన శివం దుబే సైతం నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. విశ్రాంత సైనికులు, అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాజ్నాథ్ సింగ్. సైన్యానికి ఎలాంటి వనరుల కొరత లేకుండా చూస్తామని రక్షణ మంత్రి హామీ. నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటును స్వాగతించిన భారత్. ఇరు దేశాల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. రాష్ట్రంలో మైనార్టీల కోసం 2 కొత్త పథకాలు. మైనార్టీలోని అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 ఆర్థిక సాయం. ఫకీర్లు, దూదేకుల వర్గాలకు ద్విచక్ర వాహనాలు, ₹1,00,000 గ్రాంట్. స్థానిక సంస్థలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి. మరో 474 పార్టీల గుర్తింపును రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో తొలగించామని వెల్లడి. అబుదాబి వేదిక భారత్ ఓమన్ మధ్య T20 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.